ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు కదా, మేమేదో గొప్ప కార్యం చేసినట్టు, మా శక్తితో మేమేదో చేసినట్టు, మా బలంతో మేమేదో వీడికి స్వస్థత ఇచ్చినట్టుగా ఎందుకు మా వైపు మీరు తేరి చూస్తున్నాడు అని అన్నారు పేతురు. అంటే పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, మమ్మల్ని దేవుడు ఒక సాధనాలుగా వాడుకున్నాడు అంతే, కానీ చూడవలసింది ఆయనని. కార్యము ఎవరు చేశారో ఆయనని చూడండి, మమ్మల్ని కాదు. మేము కేవలం ఏంటంటే యేసయ్య యొద్దకి గాడిదను తీసుకొచ్చినటువంటి శిష్యులమే. ఈ యొక్క బంధకాల్లో ఉన్నటువంటి కట్టబడిన గాడిదని శిష్యులు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏంటనంటే ఆ కట్లను విప్పారు శిష్యులు, తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభు వారు కూర్చున్నారు. అంటే చూడండి, సేవకుల యొక్క, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల యొక్క బాధ్యత ఏంటి అనంటే, కట్టబడినటువంటి స్థితిలో బలహీనతలతో బంధకాలతో బంధించబడినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చేటువంటి బాధ్యత అక్కడ వరకే వారికి. ఒకసారి వారిని విడిపించి, యేసు నామంలో వారిని విడిపించి యేసు ప్రభు దగ్గరికి దేవుని యొద్దకు తీసుకొని రాబడ్డటువంటి ఆ గాడిద ఎవరిని మొయ్యాలి అనంటే యేసు ప్రభు వారిని మొయ్యాలి. అప్పుడే ఆ గాడిదకి ఘనత. ఈ రోజున చాలామంది ఏంటనంటే విప్పి తీసుకొచ్చిన వారినే ఘనపరుస్తున్నారు తప్ప, నిజమైనటువంటి ఘనత యేసు ప్రభు వారిలో ఉంది అని మర్చిపోతున్నటువంటి అవివేకుల్ని చాలామందిని ఈ రోజున సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు యోహాను ఏంటనంటే, ఇది మా వైపు రావద్దు, ఈ ఘనత మాకు రావద్దు, ఈ కార్యం చేసింది మేము కాదు, మాకు స్వస్థపరిచేంత శక్తి లేదు, మాకు మరణాన్ని జయించినంత శక్తి లేదు, కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మాకు ఆ శక్తినిచ్చాడు కాబట్టి, యేసు నామాన్ని వాడటం ద్వారానే వీడికి బలము కలిగింది కాబట్టి మీరు యేసుని ఆశ్రయించండి అని పేతురు గారు హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్ ఒకటే. యేసు ప్రభు వారి యొక్క నామములోనే మేము వీడిని స్వస్థపరిచాము.